క్వశ్చన్ నెంబర్ 381. ఐసీటీ దీనిలో సహాయం చేస్తుంది. ఆప్షన్స్: 1. వారి వైయక్తిక భేదాలతో సంబంధం లేకుండా అభ్యాసకుల మధ్య సమాన అభ్యసనాన్ని ప్రోత్సహించడం. 2. వికలాంగ విద్యార్థులకు మాత్రమే బోధించడం. 3. అధిక ఐక్యూ విద్యార్థులను మాత్రమే గుర్తించడం. 4. స్వీయ వేగవంతమైన అభ్యసనం. సరైన సమాధానం ఆప్షన్ 4, స్వీయ వేగవంతమైన అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 382. నోమ్ చామ్స్కీ అందించిన భాషాగ్రహణ పరికరానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్: 1. పుట్టుక తర్వాత సమవయస్కులతో మరియు ఇతరులతో పరస్పర చర్య కారణంగా ఉత్పన్నమయ్యే పరికరం. 2. భాషా అభివృద్ధిలో సహాయపడే ఒక సాఫ్ట్వేర్. 3. విదేశీ భాషలను అభ్యసించే సామర్థ్యం. 4. శిశువు భాషను గ్రహించుటకు ఉత్పత్తి చేయుటకు వీలు కల్పించే పుట్టుకతోనే వచ్చే మానసిక సామర్థ్యం. సరైన సమాధానం ఆప్షన్ 4, శిశువు భాషను గ్రహించుటకు ఉత్పత్తి చేయుటకు వీలు కల్పించే పుట్టుకతోనే వచ్చే మానసిక సామర్థ్యం. క్వశ్చన్ నెంబర్ 383. యూనివర్సిటీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకు ఎంపిక కాలేకపోయిన ప్రశాంత్, మా ప్రొఫెసర్లు మా ప్రాంత ప్రజలను ఇష్టపడరు కాబట్టి వారు నన్ను సిఫారసు చేయలేదు అని అన్నాడు. ఇక్కడ ఇమిడి ఉన్న రక్షణ తంత్రం ఏది? ఆప్షన్స్: 1. హేతుకీకరణం. 2. ప్రతిచర్య ఉద్భవం. 3. దమనం. 4. ప్రతిగమనం. సరైన సమాధానం ఆప్షన్ 1, హేతుకీకరణం. క్వశ్చన్ నెంబర్ 384. ఒకే షాంపిల్పై దీర్ఘకాలం పాటు అధ్యయనం చేసే పద్ధతి ఏది? ఆప్షన్స్: 1. సంకీర్ణ వర్గ అధ్యయనం. 2. క్రాస్ సీక్వెన్షియల్ అధ్యయనం. 3. అనుదైర్ఘ్య అధ్యయనం. 4. ప్రయోగాత్మక అధ్యయనం. సరైన సమాధానం ఆప్షన్ 3, అనుదైర్ఘ్య అధ్యయనం. క్వశ్చన్ నెంబర్ 385. ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో ఆప్షన్స్: 1. అభ్యాసకులు అభ్యసన ప్రక్రియలో సహ ఉత్పాదకులు. 2. అభ్యాసకులు నిష్క్రియాత్మక గ్రాహకులుగా పరిగణించబడతారు. 3. అభ్యాసకుల అవసరాలపై దృష్టి కేంద్రీకరించబడి ఉంటుంది. 4. అభ్యాసకులు సహకారంతో పనిచేస్తారు. సరైన సమాధానం ఆప్షన్ 2, అభ్యాసకులు నిష్క్రియాత్మక గ్రాహకులుగా పరిగణించబడతారు. క్వశ్చన్ నెంబర్ 386. బిలియర్డ్స్ బోర్డులో క్యూ బాల్లను సంభాళించడం నేర్చుకుంటున్న పిల్లవాడు బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రాతినిధ్య పద్ధతిని ఉపయోగిస్తున్నాడు. ఆప్షన్స్: 1. చిత్ర ప్రతిమ పద్ధతి. 2. క్రియాత్మక పద్ధతి. 3. ప్రతీకాత్మక పద్ధతి. 4. పూర్వ క్రియాత్మక పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 2, క్రియాత్మక పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 387. ఒక ఉపాధ్యాయుడు ఒక కొత్త భావనను పరిచయం చేయడం కొరకు తన విద్యార్థుల అభ్యసన శైలులను పరిగణలోకి తీసుకుంటున్నాడు. ఇది ఈ బోధనా దశను సూచిస్తుంది. ఆప్షన్స్: 1. పోస్ట్ యాక్టివ్. 2. ఇంటరాక్టివ్. 3. ప్రీ యాక్టివ్. 4. ఎగ్జిక్యూషన్. సరైన సమాధానం ఆప్షన్ 3, ప్రీ యాక్టివ్ దశను సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 388. క్రింది వాటిలో ఒకటి అనిర్దేశిక మంత్రణం లక్షణం. ఆప్షన్స్: 1. కౌన్సిలర్ కేంద్రీకృతం. 2. క్లయింట్, కౌన్సిలర్ కేంద్రీకృతం రెండూను. 3. సమస్యపై ఆధారపడి క్లయింట్ లేదా కౌన్సిలర్ కేంద్రీకృతం కావచ్చు. 4. క్లయింట్ కేంద్రీకృతం. సరైన సమాధానం ఆప్షన్ 4, క్లయింట్ కేంద్రీకృతం. క్వశ్చన్ నెంబర్ 389. అభ్యసన మదింపునకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్: 1. పాఠశాల, జిల్లా మరియు దేశంలో విద్యార్థుల నిష్పాదనను పోల్చడం సాధ్యం కాదు. 2. భావనలను తిరిగి బోధించడం లక్ష్యం కాదు. 3. పరీక్ష సమయం ఎక్కువ ఉంటుంది మరియు నియత వాతావరణంలో నిర్వహించబడుతుంది. 4. ఇది సంగ్రహణాత్మక మదింపు తప్ప మరొకటి కాదు. సరైన సమాధానం ఆప్షన్ 1, పాఠశాల, జిల్లా మరియు దేశంలో విద్యార్థుల నిష్పాదనను పోల్చడం సాధ్యం కాదు. క్వశ్చన్ నెంబర్ 390. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడానికి సదుపాయం లేనప్పుడు ఒక పిల్లవాడు ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడానికి ఈ పాఠశాలకు బదిలీ కోరుకునే హక్కును కలిగి ఉంటాడు. ఆప్షన్స్: 1. కేంద్రీయ విద్యాలయం. 2. సైనిక పాఠశాల. 3. పాఠశాల ఖర్చులకై ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం పొందనటువంటి ప్రైవేట్ పాఠశాల. 4. సముచిత ప్రభుత్వ యాజమాన్య పాఠశాల. సరైన సమాధానం ఆప్షన్ 4, సముచిత ప్రభుత్వ యాజమాన్య పాఠశాల. క్వశ్చన్ నెంబర్ 391. NCF 2005 ప్రకారం కళా విద్య ప్రతి పాఠశాలలో ఈ తరగతి వరకు ఒక సాధనంగాను మరియు తప్పనిసరిగా బోధించే విషయంగా చేర్చబడాలి. ఆప్షన్స్: 1. 6వ తరగతి. 2. 8వ తరగతి. 3. 5వ తరగతి. 4. 10వ తరగతి. సరైన సమాధానం ఆప్షన్ 4, 10వ తరగతి.
క్వశ్చన్ నెంబర్ 392 వికాసం యొక్క ప్రకృతి పెంపకం సమస్యలో ప్రకృతి అనే పదం వీటిని సూచిస్తుంది. ఆప్షన్స్ 1 జీవ వారసత్వం, 2 సాంస్కృతిక అనుభవాలు, 3 పరిసర అనుభవాలు, 4 సాంఘిక అనుభవాలు. సరైన సమాధానం ఆప్షన్ 1 జీవ వారసత్వం. క్వశ్చన్ నెంబర్ 393 వికాస సూత్రాల ప్రకారం భౌతిక మరియు చలన వికాసం ఎన్ని దశలలో జరుగుతుంది? ఆప్షన్స్ 1 1 దశ, 2 2 దశలు, 3 3 దశలు, 4 4 దశలు. సరైన సమాధానం ఆప్షన్ 2 2 దిశలు. క్వశ్చన్ నెంబర్ 394 కోల్బర్గ్ యొక్క నైతిక వికాసం ప్రకారం ఈ స్థాయిలలో నైతికత బాహ్యంగా నియంత్రించబడుతుంది. స్టేట్మెంట్స్: ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి, బి సాంప్రదాయ స్థాయి, సి ఉత్తర సాంప్రదాయ స్థాయి, డి సార్వజనీన నైతిక ధోరణి. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏ మరియు బి మాత్రమే సరైనవి. అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి మరియు సాంప్రదాయ స్థాయి. క్వశ్చన్ నెంబర్ 395 క్రింది సిద్ధాంతాలలో ఒకటి మేక్ బిలీవ్ ప్లే సంజ్ఞానాత్మక వికాసానికి దోహదపడుతుందని ప్రతిపాదించింది. ఆప్షన్స్ 1 కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, 2 చామ్స్కీ సహజ సిద్ధాంతం, 3 పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం, 4 వైగాట్స్కీ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. సరైన సమాధానం ఆప్షన్ 3 పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 396 బట్ ఉచ్చారణ నేర్చుకున్న పిల్లవాడు పుట్ అనే పదాన్ని తప్పుగా ఉచ్చరించాడు. దీనికి కారణం? ఆప్షన్స్ 1 శూన్య అభ్యసన బదలాయింపు, 2 ప్రతికూల అభ్యసన బదలాయింపు, 3 ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు, 4 అనుకూల అభ్యసన బదలాయింపు. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రతికూల అభ్యసన బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 397 క్రింది వాటిలో ఒకటి సంజ్ఞానాత్మక రంగానికి చెందినది. ఆప్షన్స్ 1 నిర్ణయం తీసుకునే నైపుణ్యం, 2 చిత్రలేఖన నైపుణ్యం, 3 పరస్పర సంబంధ నైపుణ్యం, 4 సహానుభూతి నైపుణ్యం. సరైన సమాధానం ఆప్షన్ 1 నిర్ణయం తీసుకునే నైపుణ్యం. క్వశ్చన్ నెంబర్ 398 ప్రయోగాత్మక అనుభవాలు, అన్వేషణాత్మక అభ్యసన, ప్రయోగీకరణం, జ్ఞానాన్ని స్వంతంగా నిర్మించుకోవడం మొదలైన వాటితో కూడిన బోధనాభ్యసన ప్రక్రియ ఏది? ఆప్షన్స్ 1 యాంత్రిక అభ్యసనం, 2 పాండిత్య అభ్యసనం, 3 ఆంతర్య అభ్యసనం, 4 ఆవిష్కరణ అభ్యసనం. సరైన సమాధానం ఆప్షన్ 4 ఆవిష్కరణ అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 399 పరిపక్వత దీనితో కలిసినప్పుడు వికాసానికి దారితీస్తుంది. ఆప్షన్స్ 1 అనుకరణ, 2 బహుమతి, 3 వయస్సు, 4 అనుభవం. సరైన సమాధానం ఆప్షన్ 4 అనుభవం. క్వశ్చన్ నెంబర్ 400 పోక్సో చట్టం ప్రకారం బాధిత పిల్లల పేరును మీడియాలో బహిర్గతం చేస్తే శిక్ష. ఆప్షన్స్ 1 ₹1,00,000 వరకు జరిమానా, 2 3 నెలల వరకు జైలు శిక్ష, 3 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, 4 ₹50,000 వరకు జరిమానా. సరైన సమాధానం ఆప్షన్ 3 1 సంవత్సరం వరకు జైలు శిక్ష. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు ఎన్నిసార్లు అయినా టెస్ట్ని ప్రాక్టీస్ చేయవచ్చు. థ్యాంక్ యూ.